ఇంట్లో ఉన్న వ్యక్తి మన గురించి చెడుగా మాట్లాడుతుంటే మనలో ఏదో ఫాల్ట్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే తన పార్టీలో ఉన్న వ్యక్తులే తనకి ఆపోజిట్ గా వచ్చేసారు. తన సొంత చెల్లెలే వాళ్ళ ఇక్కడ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టేసుకున్నారు. తర్వాత రేపు ఎల్లుండో ఆమె కూడా రేపు ఆంధ్రాలో కాంగ్రెస్ తరఫున కలిసే ఇది ఉంది. ఇవాళ ఆల్ రామకృష్ణారెడ్డి గారు కూడా నేను షర్మిల గారి వెంట నడుస్తానని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆవిడ కూడా ఇవాళ స్పందించి నేను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి నాతో నడుస్తానందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆవిడ కూడా మన సొంత చెల్లె మనకి సపోర్ట్ ఇవ్వట్లేదంటే మన పరిపాలన ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. జనాల గురించి కాదు, మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో జగన్ గారు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. జనాల్లోకి వెళ్తే ఫస్ట్ పరదాలు వేసుకొని పరిపాలన చేస్తే జరగదు మేడం. పరదాల చాటున పరిపాలన అయితే ఇక్కడ నడవదు. జనాల్లోకి రావాలి. నేను స్విచ్ నొక్కాను, అక్కడ ఫ్యాన్ అయిందా ఆన్ అయిందా లేదా అంటే మధ్యలో కరెంట్ కట్ అయితే అక్కడ ఫ్యాన్ తిరిగి ఏం లాభం. నేను వాలంటీర్లను పెట్టేశాను, నెలకు 5,000 ఇచ్చేసానంటే కుక్క చాకరీ చేయిస్తున్నాడు మేడం. వాలంటీర్ల చేత కుక్క చాకరీ చేయిస్తున్నాడు. ఇవాళ అంగన్వాడీలు ఇవాళకి 22 రోజులు అయిపోయింది. అంగన్వాడీలు సమ్మె స్టార్ట్ చేసేసి అతను ఏ రోజు కొంచెం కూడా అతనికి కొంచెం కూడా దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు అతను ఏ విధంగానూ రియాక్ట్ అవ్వట్లేదు. సినిమాకి మద్దతు ఇస్తున్నారు కదా వైసీపీ నుంచి, దాని మీద అంటే చెప్తున్నాం కదా మేడం, ఇప్పుడు సెల్ఫ్ చేసుకోవాలి, సెల్ఫ్ డబ్బా కొట్టేసుకోవాలి, భజన చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి సినిమాలు తీయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారు కాబట్టి అతనికి యాంటీగా జనాల్లోకి ఇప్పుడు మన 2019 చూసుకున్నా కానీ ఆర్జీవి గారు అప్పుడు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పేసి మూవీ తీశారు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకతగా తీశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అండ్ 1990s లోనే అతను క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ చూస్తుంటే మనం ఏ రేంజ్ లో ఉంటున్నాయి, ఒక ఫారిన్ కంట్రీ ఎలా ఉండిద్దో ఆ రేంజ్ లో ఉంటున్నాయి. అతని మీద కూడా ఏదన్నా మూవీ తీసి జనాల్లోకి తీసుకెళ్తే బెస్ట్ ఏమో. ఇలాంటి మూవీస్ ఇలాంటివన్నీ జనాల్లోకి వెళ్ళవు మేడం. పరిపాలన చూస్తారు కానీ జనాలు మూవీస్ చూసి ఓటేసే డబ్బులు తీసుకొని సినిమా చేస్తున్నారు అంటున్నారు. పక్కా మేడం ఆర్జీవి గారు పక్కా మూవీస్ తీస్తున్నారంటే అతని ఇష్టం ఉండి తీస్తున్నారా లేకపోతే డబ్బులు తీస్తున్నారా అయితే మాకైతే అర్థం కావట్లేదు. తనైతే జనాల్లోకి జగన్ గారి మీద ఫోకస్ పెట్టేసేసి మూవీస్ తీస్తున్నారు అనేది ఎంతవరకు అనేది 100% గ్యారెంటీ. అంగన్వాడీలు సినిమాని ఆపేస్తున్నారు కదా, ఆర్జీవి సినిమాని ఆగిపోతుంది అంటారు. కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ఒక అంగన్వాడీ ఉద్యోగస్తురాలు బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ మనకి 4-5 years ఉన్న పిల్లలకి దగ్గర నుంచి వాళ్ళు ఎంత సర్వ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటిది ఇవాళ ప్రభుత్వంలో అతను చేస్తున్న మంచి గురించి చూపిస్తున్నారు కానీ అది మంచి అనేది వాళ్ళు అనుకుంటున్నారు, జనాలు అనుకోవాలి అతను ఎంతవరకు మంచి చేస్తున్నాడు అనేది. అందుకని చెప్పేసి అంగన్వాడీలు కంపల్సరీ ఆపేస్తారు. అంగన్వాడీలకి 21 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కొంచెం కూడా అతను రియాక్ట్ అవ్వట్లేదు. జగన్ గారు కొంచెం కూడా రియాక్ట్ అయితే మంచిదేమో అని అనిపిస్తుంది నాకు. రోజా డెవలప్మెంట్ లేదు, రోజా గారు డెవలప్మెంట్ అయితే లేదు. ఇవాళ మాది చూసుకుంటే మాది గుంటూరు డిస్ట్రిక్ట్ మేడం. మాది గుంటూరు డిస్ట్రిక్ట్ లో అనగాని సత్యప్రసాద్ గారు ఎమ్మెల్యే. అతను ఎన్ని సంవత్సరాలు వచ్చినా జగన్ గారు వచ్చి నుంచున్నా గానీ అనగాని సత్యప్రసాద్ గారే వస్తారు. మాకైతే డెవలప్మెంట్ ఉంది. మాకైతే మా రాష్ట్రంలో అయితే 2024 చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇదే వచ్చింది, ప్రభుత్వమే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏపీ పొజిషన్ కంపల్సరీ మారింది మేడం. లాస్ట్ నుంచి ఫస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. అంటే వెంటనే అవ్వదు, ఏది కూడా స్టెప్ బై స్టెప్. మనం ఒకేసారి 10 అడుగులు వేయాలంటే ఎక్కడ అవ్వదు మేడం. 10 మెట్లు ఎక్కాలంటే ఎక్కడ అవ్వదు. ఒక్కో స్టెప్ ఎక్కుతా వెళ్తాం. ఇవాళ మన అమరావతి చూసుకుంటే అమరావతిలో తాత్కాలిక రాజధాని కట్టారు, 3,000 కోట్లు పెట్టారు. ఇవాళ రాజధాని లేకపోతే చింత చెట్టు కింద చేసుకుంటారు సమావేశాలు. అది కూడా మనం ఆలోచించారు. తాత్కాలిక రాజధాని 3,500 కోట్లు పెట్టి కట్టారంటే ఆ సమావేశాలు చేసుకోవడానికే కట్టారు. ఇప్పుడు అది కూడా లేకపోతే చింత చెట్టు కింద లేకపోతే ఈ జాన్ చెట్టు కింద చేసుకోవాలి మనం కూడా వెళ్ళి సమావేశాలు రాష్ట్రం గురించి. ఈసారి రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు మేడం. జనాలు పోయినసారి ఒక ఛాన్స్ అన్నందుకు ఒక ఛాన్స్ ఇచ్చాడు మేడం. ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఇంత లేపాడు మేడం. అతను ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒకే వేలు చూపించి ఒక ఛాన్స్ అని అడిగాడు. ఇవాళ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు వేలు వదిలేసేసి చేయంత దింపేశాడు జనాలందరికీ. నేను చెప్పకూడదు ఈ మాటలన్నీ, జనాలకి తెలుసు, జనాలందరూ ఫీల్ అవుతుంది. ఇది ప్రెసెంట్ అన్ని నియోజకవర్గాల్లో జగన్ గారికి అయితే భారీగా వ్యతిరేకత. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఏపీలో చిన్న గొడవలు అవుతున్నాయి అంటారు. మన లాయర్లది ధర్నా నడుస్తుంది, దానికి జనసేన మద్దతు పలుకుతుంది. ఈసారి ఏమన్నా జనసేన మద్దతు ఉన్నందుకన్నా జగన్ ఏమైనా కదులుతాడంటారా, డిసిషన్ ఏమైనా తీసుకుంటారా? లేదు మేడం, అతను తీసుకునేటట్టు ఇది వాళ్ళ అంగన్వాడీల పరిస్థితి చూస్తున్నాం మనం. అతను 2019 లోనే చెప్పాడు, నేను మీకు ప్రభుత్వ ఉద్యోగాలకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో నేను కూడా మీకు అవి కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ 21 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నాయి, కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అలాంటిది న్యాయవాదులు న్యాయం చెప్పేస్తారు, న్యాయవాదులకి సపోర్ట్ ఇస్తే న్యాయం వైపు నిలుస్తారని చెప్పేసి న్యాయవాదులకి కొంచెం కూడా సపోర్ట్ చేయడం మేడం, కొంచెం కూడా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే న్యాయవాదులు ఎప్పుడు న్యాయం వైపే నడుస్తారు.
అందుకని చెప్పి వాళ్ళు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఏ కొంచెం కూడా న్యాయం చేయడం